హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలండి. కొబ్బరి నౌజ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీగా చాలా సింపుల్ వేలో నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానని చూపిస్తున్నాను. మనకి రాబోయేది వరలక్ష్మి వ్రతం ఉంది కదండి. సింపుల్గా అయిపోవాలి, క్విక్గా అయిపోవాలి. నాకు చాలా రెసిపీస్ తయారవ్వాలని అంటే సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసానండి. దాంట్లోనే నేను 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాను. కొబ్బరి తురుము గీలో ఫ్రై చేసుకోవాలి కొంతసేపు. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే కొబ్బరి తురుము అనేది మనకి మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తూనే నేను 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఫుల్ కప్ తీసుకోవచ్చు. నాకైతే 3/4 కప్పు సరిపోయిందండి బెల్లం నీట్గా తురిమి పెట్టుకున్నదైతే బాగుంటుంది. కొంతమంది అయితే ఒకవేళ మీకు బెల్లం డస్ట్గా అనిపించింది గట్టా అనిపిస్తే మీరు కొంచెం వడకట్టుకుని అయితే వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది చాలా ఎక్కువ ప్రొసెసర్ ఉంటుంది. చాలామంది పాకం పట్టి మళ్ళీ దీన్ని ఫ్రై చేసి దాంట్లో కలిపి చాలా పెద్ద ప్రొసెసర్గా చూపిస్తూ ఉంటారు లెంత్. నేనైతే చాలా ఈజీగా చేసుకుంటానండి. దేవుడికి మనం ప్రసాదం పెట్టాలన్నా, బూరెలు నైవేద్యంగా పెట్టాలన్నా ఈ రెసిపీ అయితే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ అయితే. ఇప్పుడు రాబోయే వరలక్ష్మి వ్రతానికి మీరు చాలా రెసిపీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. మనం ముఖ్యంగా నైవేద్యంలో బూరెలు మాత్రం పెట్టడం మర్చిపోం కదండి. అవి శనగపప్పు బూరెలు కావచ్చు, కొబ్బరి బూరెలు కావచ్చు. కొబ్బరి బూరెలు అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అనేది నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అదిగోనండి మన కొబ్బరి నౌజ్ అయితే రెడీ అయిపోయింది. సో మనకు చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి, మనకి కలాకండ ఎలా ఉంటుంది? నాకైతే వీడియోలో కలాకండ గుర్తొస్తుంది ఇది చూస్తుంటే, ఈ రెసిపీ చూస్తుంటే. కలాకండ కూడా సేమ్ మనకి ఇలాగే అనిపిస్తుంది కదా, ఆ టెక్స్చర్ కానివ్వండి, ఆ కలర్ కానివ్వండి, సేమ్ నాకు అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. సో మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఇలాగా. కాకపోతే నేనైతే ఫస్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను, బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత బాదంతో డెకరేట్ చేస్తున్నానండి మీకోసమే చూపించడం కోసం. సో మనకి కొంచెం చల్లారుతుందని అనిపించుకుని లడ్డూలా చుట్టేసుకోవటమే. ఇదిగోనండి నేను ఆల్రెడీ చుట్టేసుకున్న లడ్డూస్ అయితే ఇన్ని అయినాయి నాకు ఒక కొబ్బరికాయ తీసుకుంటే. సో బాయ్ ఫ్రెండ్స్.